సంవత్సరంలో ఇచ్చినారు. అప్పుడు ఆయన చదివేసి అయ్యా ఆర్టీసీ రిటైర్డ్ వాళ్ళకు జీవనపతి గురించి నేను పరిశీలించి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి అనౌన్స్మెంట్ చంద్రబాబు నాయుడికి ఆ దృష్టికి తీసుకునేటువంటి మన శ్రీనివాస్ రెడ్డి సార్కి మన మేడం గారికి ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున మేమందరికీ జోహార్ చెప్తున్నాము. ముఖ్యమంత్రి కడప జిల్లాలో ఏ ముఖ్యమంత్రి దగ్గర పోయిన దాఖలాలు లేవు. ఇంట్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సార్ మాకు ఫ్రీ పాస్వర్డ్గా ఇచ్చినారన్నమాట. ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేము ఫ్రీ పాస్వర్డ్గా. ఫ్రీ పాస్ ఇచ్చినాడు, ఆల్టర్నేటివ్ వరకు మేము ఫ్రీగా పోతున్నాము. కాబట్టి ఇప్పుడు 2016-17 రిటైర్డ్ హైయర్ పెన్షన్ ఉంది కాబట్టి వాళ్ళు సోల్డ్ పొజిషన్లో ఉంటారు. కాబట్టి 14 ముందుండే వాళ్ళని మేము అడిగింది. వాళ్ళు బాగా సోల్డ్ పొజిషన్ ఉన్నారు, ఉద్యోగం చేసేందుకు బాగానే ఉన్నారు. కాబట్టి తక్కువ పెన్షన్ వచ్చేదాని వలన అందరూ డ్రైవర్లు వచ్చేసి స్కూల్ బస్సులు పోతున్నారు, వేరే మాస్లో సెక్యూరిటీ గార్డ్గా పోతున్నారు, గుడౌన్లో పనిచేస్తున్నారు. కాబట్టి భయంకరమైన జీవితం అనిపిస్తున్నారు. ఇండియాలో రిటైర్మెంట్ అయిన వాళ్ళకన్నా ఎక్కువ మీద కార్మికులు ఎవరంటే ఒక ఆర్టీసీలో పనిచేసిన రిటైర్మెంట్ అయిన వాళ్ళు మాత్రమే. మిగతా వాళ్ళు వాళ్ళ తొలిగా ఉన్నారు. కాబట్టి మనం మేడం మాధవరెడ్డి సార్కి ఏం చెప్తున్నాము, మేడం ఏం చెప్తుంటే రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అందులో 5-6 రోజులు సోమవారం నుంచి ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటారు. ఆ సమస్యలు తీసుకొచ్చేసి అయ్యా 4 కోట్ల బడ్జెట్ అయ్యేది. అంతకన్నా ఎక్కువ కానీ కాదు. 6,000 మంది ఉండేది. అందులో 60, 70, 80 ఏళ్ళు ఉన్నారు. మొత్తం ఎన్ని రోజులు వస్తారు? 5 ఏళ్ళు వస్తారు, 10 ఏళ్ళు వస్తారు. అందరూ మొత్తం పోయేవాళ్ళే. ఆ పొయ్యలోగా మమ్మల్ని సహకరించిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు మాకు అది పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి దానికి సార్ మా చెప్తున్నాము. అసెంబ్లీలో అవసరం వస్తే ట్రై చేసి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని పోవాలంటే వెళ్ళిపోతున్నాము. దానికి శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నాడు, మన మేడం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి మన కడప జిల్లా పేరు నిలబెట్టాలని కూడా నేను కోరుతూ ఇప్పుడు ఈ ఉద్యోగం వచ్చేసి మేము కడప జిల్లాలో మాత్రమే చేస్తూ ఉన్నాము. మాకు తోడు ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఉండే వాళ్ళు కూడా కొంతవరకు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కలిసి మన కడపలో ఏ విధంగా ఉందో జీవనపతి వాళ్ళు కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. దానికి వాళ్ళు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మరి మిగతా ఉండే జిల్లాల్లో ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద క్యాబినెట్ ర్యాంక్ ఉండే జిల్లాలు వచ్చేసి చిత్తూరు ఉంది, విజయవాడలో ఉన్నారు, ఇంకా తెనాలి ఉన్నారు. వాళ్ళంతా పెద్ద పెద్ద మినిస్టర్లు ఉండేవాళ్ళు. మరి వచ్చేసి విజయవాడలో ఉండే ఈ పెద్ద పెద్ద జనరల్ సెక్రటరీస్ ఉన్నారు కదా, ఈయన ఆంజనేయులు, హరిప్రసాద్, సీతారామజనేయులు. అసలు వాళ్ళ గురించి అర్థమే కాదు. అసలు వాళ్ళు ఏం చేసేది కూడా అర్థం కావాలేం లేదు. ఇన్ని ఉద్యమాలు మేము చేస్తుంటే ఒక్క రోజన్నా వాడి ఎమ్మెల్యే దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, అయ్యా ఆర్టీసీలు ఇది సార్ 1000 రూపాయలు పెన్షన్ వస్తా వాళ్ళకి ఏమన్నా చేస్తామనేది ఏమన్నా చేసినావా? లేదు. మేము కడపలో మేము ఇమైన సంవత్సరం 4 ఏళ్ళు ఉంటే ఇంతకుముందు వైసీపీ పీరియడ్లో తిరిగి 4 ఏళ్ళ నుండి మేము చేసినాము. అయినా మాకు పాజిటివ్ రాలేదు. ఇప్పుడు ఈయన తెలుగుదేశం ముందు వచ్చినాక వీళ్ళతో కూడా మేము కొట్లాడతాం, మేము మాట్లాడతాం, మేము యాదవ్ రిప్రజెంటేషన్ చేసుకుంటా ఉన్నాము.
మరి మీరు ఏం చేస్తా అన్నట్టు విజయవాడలో?